కురెళ్ల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. ఊరంతా ర్యాలీగా వెళ్లిన యువకులు, పెద్దలు, గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్లేముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. సిద్దిపేట జిల్లాలోని కోహెడా మండలంలోని కురెళ్ల గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన యువకులు. ఊరువాడా కదిలి వెళ్లి జనసముద్రంగా ర్యాలీ తీసి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపిన కురెళ్ల గ్రామస్తులు. ఓటు హక్కు అవసరం లేదు అనేటువంటి వాదనను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రం కులంతోని మతంతోని పేదవాడ ధనికుడా జెండర్ డిఫరెన్సెస్ అనేది ఏం లేకుండా మిత్రులారా, పేదోడైనా ధనవంతుడైనా ఆడైనా మగైనా చిన్న పెద్ద తేడా లేకుండా వయోజనులైనటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఓటు హక్కును కూడా కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మిత్రులారా, ధర్మ సమాజ్ పార్టీ కోయడ మండల అధ్యక్షులు కట్లాంజీ బాబు వారి అమూల్యమైన సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇంకొక విషయము, భారతదేశానికి రాజ్యాంగాన్ని ఎవరు రాయాలనేటటువంటి సందేహం వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ చేత రాయించడానికి ఆధిపత్య వర్గాలకు అప్పుడు ఏమాత్రం సుతరం ఇష్టం లేకుండే. కాకపోతే ఈ రాజ్యాంగ రచన కోసం కూడా వాళ్ళు ప్రపంచ దేశాలలో వివిధ దేశాలు తిరిగి వేరే రచయితలను తీసుకొచ్చి వాళ్ళని రాపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ భారతదేశం లోపల ఉన్నటువంటి విభిన్న వర్గాలు, కులాలు, మతాలు, రకరకాల సంస్కృతులు సమ్మిళితమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాళ్ళు ఎవరెవరిని సంప్రదించారో వాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా భారతదేశ పాలకులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశం లోపలనే అత్యంత మేధస్సును కలిగినటువంటి విశ్వనరుని పెట్టుకొని మీరు బయట వెతకడము ఇది దుర్లభం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే అక్కడ పుట్టిన వ్యక్తిగా, అక్కడ ఆ దేశం లోపల ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళ అభిరుచులను తెలుసుకున్న వ్యక్తిగా, వాళ్ళ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా భారతదేశానికి అంబేద్కర్ గారు తప్ప వేరే ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని సమృద్ధిగా రాయలేరని చెప్పేసి అంబేద్కర్ గారిని సూచించిన పిదప అగ్రవర్ణాలకు, ఆధిపత్య వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చేత ఈ భారత రాజ్యాంగాన్ని రాపించడం తప్పలేదు మిత్రులారా. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమూల్యమైనటువంటి గొప్ప భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారు. అట్లని బాబు మాట్లాడవలసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న పొన్నాల రవీంద్ర గారికి, అలాగే అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు బాలయ్య గారికి, అట్లాగే నూతన అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన చిట్యాల శ్రీనివాస్ గారికి, అట్లాగే మన ఊరి కార్యదర్శి ఏఎన్ఎం గారికి, అలాగే సుభాష్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకి, అంబేద్కర్ అభిమానులకి, మహిళలకి, పిల్లలకి అందరికీ జై భీమ్, జై కాంశీరామ్, జై భారత రాజ్యాంగం. అంబేద్కర్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ అంబేద్కర్ ఆత్మ గురించి